మాత్రమే సూర్యకాంతము, మనసు చూస్తే పొంగుతున్న పాల సంద్రము. తీరు మాత్రము లేడి సింగము, దానులంతా దీని ముందు దాసోహము. ప్యాంటు షర్టు వేసుకున్న కాళికాంబరా, కాలరెగర వేసే ఆ స్టైలు చూడరా. పులిని మింగు జింక పిల్లరా, కాంతం కాంతం సూర్యకాంతం, అను పడితే పంతం దునియా సొంతం. కాంతం కాంతం సూర్యకాంతం, తన మొగుడెవరో మరి అయ్యో పాపం. పెంచుకున్నా పర్లేదు, బట్ నీకైతే కౌంట్ డౌన్ మొదలైపోయిందిరా. రెడీగా ఉండు సూర్యరాణి. సూర్యకాంతం నన్ను చంపేస్తుందా? అదిగో వాడే అయి ఉంటాడు. నానా హలో, డబ్బులు రెడీయా? నువ్వు అడిగిన ₹1,00,00,000 ఇప్పుడు నా చేతిలోనే ఉన్నాయి. నువ్వెక్కడికి రావాలో చెప్తే ఇప్పుడే తీసుకొచ్చి నీ మొహాన పాడేస్తాను. నువ్వొస్తావా? ఏ మా సూర్యకాంతాన్ని పంపించమంటావా? వద్దు, సూర్యకాంతం వద్దు. నువ్వైతేనే కరెక్ట్. నువ్వేరా. ఎక్కడికి రావాలి? నువ్వు ఇంటి నుంచి బయలుదేరి మావయ్య, అలాంటి చోటికి మీరొద్దు మావయ్య, నేను వెళ్తాను. లేదమ్మా, మీరు భయపడుతున్నట్టు నేను వాళ్ళని ఏం చేయను. నాకు ఆయన ప్రాణాలే ముఖ్యం. నేను వద్దంటున్నానని నువ్వేం అనుకోద్దమ్మా. డబ్బులు ఇచ్చేస్తే వాడు చేతిని వదిలేస్తానంటున్నాడు కదా, ఇక నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికైనా అర్థమైందా? మా తమ్ముణ్ణి కాపాడేది మా డబ్బే కాని నువ్వు కాదని. అదే నాకు నచ్చేస్తుంది. అందుకే అంటున్నా, నేను వదలాలంటే తను నా ముందుకు రావాలి. ఇక్కడికొచ్చి నువ్వు చెప్పినట్టు కాలర్ ఎగరేయకుండా నా ముందు బ్రతిమలాడాలి. నా ముందు మోకాల మీద కూర్చొని నా భర్తను వదిలేయండి కన్నీళ్ళు పెట్టుకోవాలి. తను అంత పవర్ఫుల్ నువ్వు చెప్పినప్పటి నుంచి అదే నన్ను నచ్చేస్తుంది. అందుకే అంటున్నా, నిన్ను వదలాలంటే తను నా ముందుకు రావాలి. నా ముందు మోకాల మీద కూర్చొని నా భర్తను వదిలేండి కన్నీళ్లు పెట్టుకోవాలి. అప్పుడు అప్పుడు ఆలోచిస్తా. అప్పుడు అసలు కిక్కు. సూర్యకాంతం రావాలి. వాడి మాట తీరును బట్టి అనలైజ్ చేస్తే వాడు మామూలు కిడ్నాపర్ మాత్రమే కాదు, హిజ్ ఎ సైకో. అవునవును, అలాంటి వాడే. మనుషుల రక్తం చూసి ఆనందిస్తాడు. రక్తంతో తడిచిన చైతు షర్ట్ పంపించినప్పుడే వాడు అలాంటి వాడని నాకు అర్థమైపోయింది. మరిప్పుడు తమ్ముడు పరిస్థితి ఏంటి? వాడు అడిగిన డబ్బు ఇచ్చినా సరే మనకి కర్మేంటి నాన్న? హలో, కాసేపట్లో కాల్ రావచ్చు.
ఖచ్చితంగా కాల్ ఎక్కడి నుంచి వస్తుందో ట్రేస్ చేయగలరు కదా? ఖచ్చితంగా ట్రేస్ చేయగలం. కాకపోతే కాల్ మినిమం 3 minutes అయినా మీరు మాట్లాడాలి. పేరు మాత్రమే సూర్యకాంతము, మనసు చూస్తే పొంగుతున్న పాల సంద్రము. తీరు మాత్రము లేడి సింగము, దానులంతా దీని ముందు దాసోహము. ప్యాంటు షర్టు వేసుకున్న కాళికాంబరా, కాలరెగర వేసే ఆ స్టైలు చూడరా. పులిని మింగు జింక పిల్లరా, కాంతం కాంతం సూర్యకాంతం, అను పడితే పంతం దునియా సొంతం. కాంతం కాంతం సూర్యకాంతం, తన మొగుడెవరో మరి అయ్యో పాపం. ఇదేంటి తన భర్తని ఏం చేస్తానన్న భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు రారాని మాట్లాడుతుంది. నా కాల్ ట్రేస్ చేయడానికి నన్ను ఎక్కువసేపు మాట్లాడించాలని నన్ను రెచ్చగొట్టిందా? ఏమైంది? కాల్ ట్రేస్ అవ్వలేదా? ఆ కిడ్నాపర్ ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నాడో తెలియలేదా? అబ్బా వాళ్ళని మాట్లాడినవరా, కాసేపు కామ్గా ఉండమ్మా. ఏమైందో చెప్పండి. సార్, కాల్ ట్రేస్ అయింది, అడ్రస్ కూడా డిటెక్ట్ చేశాం. బట్ ఏంటి ప్రాబ్లం? ఈ కాల్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఇంటి నుంచి వస్తుంది. అదమ్మా, ఓన్లీ కాన్ఫిడెన్స్. యుద్ధానికి వెళ్ళింది సింహమే. పంజా విప్పి కొడితే ఏడు కుంభస్థలమే బద్దలైపోతుంది. వాడెంత మీకు టెన్షన్ గా ఉంటే మీరు తినకండి. పదండి మోయా, మనం వెళ్ళి భోంచేద్దాం. పదరా. ఏంటక్క వీళ్ళ కాన్ఫిడెన్స్? సూర్యకాంతం తలుచుకుంటే ఏదైనా సాధిస్తుంది. ఎన్నిసార్లు చూడలేదో. తమ్ముడు వస్తాడులేవే, మనం ఈ లోపు తినేయటం బెటర్ ప్రగతి. అది బుల్లెట్ అయితే నేను మిస్సైల్. ఇప్పుడు తనేంటో నువ్వు నాకు చెప్పావు, నేనేంటో ఇప్పుడు నీకు నీ పెళ్ళానికి చూపిస్తా. ఇక్కడే నీ ముందే కూర్చుంటా. తన మీద అటాక్ చేయను, తనతో ఫైట్ కూడా చేయను. జస్ట్ 3 స్టెప్పులు, సూర్యకాంతం అవుట్. ఫస్ట్ అటెంప్ట్. తనిప్పుడు బోర్డు దూకుతుంది. నా ప్రాణాన్ని కొట్టి ఆయన రక్తాన్ని కళ్ళు చూసినందుకు ఇది ఏంటి? తమ్ముణ్ణి తీసుకురావడానికి సూర్య వెళ్ళింది?
సూర్య సూపరు, బుల్లెట్ అన్నారు కదా. ఏంటే సౌండ్ ఆగిపోయింది? డైలాగ్ కంటిన్యూ చేయి. ఆగకేం చేస్తుందన్నయ్య, అవతల బుల్లెట్ సౌండ్ వినబడుతుంది కదా. సూర్యకాంతం తలుచుకుంటే ఏదైనా చేస్తుందని మరోసారి నిరూపించు. మా సిస్టరా మజాక. పేరు మాత్రమే సూర్యకాంతము, మనసు చూస్తే పొంగుతున్న పాల సంద్రము. తీరు మాత్రము లేడి సింగము, దానులంతా దీని ముందు దాసోహము. ప్యాంటు షర్టు వేసుకున్న కాళికాంబరా, కాలరెగర వేసే ఆ స్టైలు చూడరా. పులిని మింగు జింక పిల్లరా. కాంతం కాంతం సూర్యకాంతం, అను పడితే పంతం దునియా సొంతం. కాంతం కాంతం సూర్యకాంతం, తన మొగుడెవరో మరి అయ్యో పాపం. చెల్లెలు చేస్తే ఆయన పెట్టి మీరు పోస్తారా? వాడికి ఫస్ట్ ఎయిడ్ మా సిస్టరే చేస్తుంది. తీసుకెళ్ళమ్మా, జాగ్రత్త. చైతు, మా చెల్లెలు భుజం మీద చెయ్యేసుకో. సూర్యకాంతం తలుచుకుంటే ఏదైనా చేస్తుందని మరోసారి నిరూపించింది. మా సిస్టరా మజాక. ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందుల నుంచి నన్ను కాపాడావు. నేను నవ్వుతూ మాట్లాడితే చాలు అనుకున్నావు. అర్థం చేసుకుని నేను దగ్గరికి తీసుకుంటే అదే స్వర్గం అని భావించావు. కానీ నేనేం చేశాను? ప్రతి క్షణం నా మాటలతో నిన్ను బాధ పెడుతూ వచ్చాను. నువ్వెంత దగ్గర అవ్వాలని ప్రయత్నించినా నిన్ను దూరం పెడుతూనే వచ్చాను. నిన్ను హర్ట్ చేస్తూనే ఉన్నాను. నేనెందుకు అలా ప్రవర్తించానా అని ఆలోచిస్తే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. కానీ అవేవి మనస్ఫూర్తిగా చేయలేదు. అందుకే ఇప్పుడు మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక నుంచి నువ్వే నా భార్యవి. నువ్వు నా మనిషివి. ఐ లవ్ యూ. కానీ ఈరోజు మిమ్మల్ని కాపాడింది దీన్ని కాపాడుకోవడం కోసం. మిమ్మల్ని బతికించుకోవడం కోసమే. ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? అయినా ఇప్పుడు ఏమైందని? ఒక మాట సరదాకే అన్నా బాధని కలిగించింది. ఫ్యాక్టరీకి తమరు ఇప్పటిదాకా ఎందుకు వెళ్ళలేదు? ఇవాల్టి నుంచి స్టార్ట్ చేయాల్సిన ప్రోగ్రాం ఒకటి ఉంది. దానికి ప్రిపరేషన్స్ మొదలు పెట్టాలి. ఏంటది? అది చెప్తే అర్థం కాదు. మరి చూస్తూ ఉంటే కొంచెం తెలుస్తుంది, చేస్తూ పోతే పూర్తిగా అర్థమవుతుంది. ఏం చూడాలి, ఏం చేయాలి? మీరేం చెయ్యొద్దు.
కాస్త నాకు కోఆపరేట్ చేయండి. ఏంటి? అదే టాబ్లెట్ వేస్తాను, కోఆపరేట్ చేయండి అంటున్నాను. నువ్వు టాబ్లెట్ వేస్తావా? ఏ నాకు చేతులు లేవా? చేతులు కాదు, ప్రస్తుతానికి వాడకంలో ఉన్నది ఒక చెయ్యి. నలకపడినట్టు అనిపిస్తేను. కళ్ళల్లో నలక పడితే నాకు తెలీదా? నలకపడింది మీ కళ్ళల్లో కాదండి. మరి అక్క, ఏంటి ప్రగతి? ఏం చేస్తున్నావు? చీరలు మడతేస్తున్నానే. మడత పెట్టనివి సూట్ కేసులో పెట్టే. అలాగే పూర్ణి ఎక్కడుంది? రెడీ అవుతున్నట్టుంది. అయితే నువ్వు కూడా వెంటనే రెడీ అయిపో. ఎక్కడికే? గుడికా? కాదే. షాపింగ్ కా? కాదే. అబ్బా, గుడికి కాదు, షాపింగ్ కి కాదు, ఎక్కడికి? దుర్గమ్మ చెరువు బాగా డెవలప్ చేశారంట, మనం అందరం వెళ్ళి అందులో దూకేద్దాం. చెరువుల్లోనూ బావుల్లోనూ దూకాల్సిన అవసరం మనకేంటే? ఇప్పుడు అవసరం లేదే, కానీ కొన్ని రోజుల్లో మన పరిస్థితి అదే. రోజు నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అని అనిందా లేదా? చెప్తే అయిపోద్దా? అయిపోయింది. అది తమ్ముడిని లొంగ తీసుకుంది. కలేమైనా వచ్చిందా? కలంటావేంటే కంత్రిధాన, నా కళ్ళతో చూసొస్తే. అది మన తమ్ముడి నోట్లో ఇలా నోరు పెట్టి చిచ్చిచి అది నోరు పెడితే వాడు చూస్తూ ఉంటాడా? తోసేయడాలు లేవు, ఉమ్మేయడాలు లేవే. కామ్గా కోఆపరేట్ చేస్తున్నాడు. నిజమా? అది ఆ కిడ్నాపర్ బారి నుంచి కాపాడింది కదా, ఆ సింపతితో లొంగిపోయి ఉంటాడక్క. ఆ సూర్య అనుకుంటే ఏదైనా సాధిస్తుందా? ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఏం లేదే. అయితే వస్తున్నావా? అది అబ్బా, ఇంకా నీకు గీతోపదేశం చేసే ఓపిక నాకు లేదే. నేను మాత్రం వెళ్ళడం అయితే ఫిక్స్. అది కాదే, సడన్ గా వెళ్ళిపోదాం అంటే ఎలా? కాస్త ఆలోచించుకొని. ఆలోచించుకో, సాయంత్రం దాకా బాగా ఆలోచించుకో. ఆ తర్వాత నువ్వేం చేయించుకున్నా నేను మాత్రం ఈ ఇంట్లో ఉండను. వస్తా. అబ్బా, అరే ఆ సౌండ్ ఏంటి? ఇంట్లో ఉన్నాయిగా 2 కోతులు, ఇది వాళ్ల పని అయి ఉంటుంది. పద. ఛాలెంజ్ లో ఓడిపోయిన తర్వాత అసహ్యంగా ఉంటది. అంతేనంటారా? అదే కరెక్ట్ వదినా. ప్రగతే డెసిషన్ తీసుకున్నప్పుడు తనకంటే తెలివైన దానివి నువ్వు తీసుకోపోతే ఎలా? అలాగే మా పూర్ణిని కూడా ఎడ్యుకేట్ చేయండి. అందరం కలిసి ఒకేసారి ఒకే కారు మాట్లాడుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చెప్పులల్లి బ్యాగులు సర్దేమంటావా? సరే, సర్దేయండి. సర్దేసి మీరు వెళ్ళిపోండి. మేం వెళ్ళిపోవడం ఏంటి? అంటే మీరు రారా? ఈ ఇంటి గడప దాటేది ప్రాణం పోయిన తర్వాతే. మధ్యలో వచ్చింది మీరు, మా తమ్ముడు జీవితంలోకి మధ్యలో వచ్చింది అది. వినవే, నువ్వు వినవు. నీ మొహాన చీ అని అనిపించుకోవాలని రాసిపెట్టుంటే ఎందుకంటావు నువ్వు? వినవో? అక్క, అవతలేమో ఆ సూర్య తమ్ముడికి దగ్గరైపోతుంది, వీళ్ళేమో డాన్సులు వేస్తూ కూర్చున్నారు. ఇంకా ఇక్కడే ఉండడం అవసరం అంటావా? ఒకసారి ఆలోచించవే. ఏయ్, సాయంత్రం వరకు ఉంటానన్నావుగా, ఉండు. కాస్త టైం ఇవ్వు. కథని టోటల్ గా తిరగరాయకపోతే నేను ధనంజయరావు గారి కూతురునే కాదు. కోరికమ్మా, ఏంటి మావయ్య? నువ్వు కాస్త మనసు పెట్టి మిగిలిన నా 2 కూతుర్ని కూడా అత్తారింటికి పంపించేస్తావు అనుకో, అంతే చాలమ్మా. నానా, ఎందుకు అరుస్తావు? ఏటెళ్ల కాలం వాళ్ళు నీతోనే ఉండాలా? నీకోసమే బతకాలా? వాళ్ళు సుఖపడడం నీకు ఇష్టం లేదా? కానీ నాతో పాటు కూడా ఉండాలి. అయితే ఓ పనిచేరా. ఏంటి? రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పేపర్తో కాలక్షేపం చేయడం నాకు బోర్ కొట్టేసింది, నా వల్ల కాదురా. అందుకని నువ్వు పిల్లనో పిల్లానో కని నా చేతిలో పెట్టావనుకో, నువ్వు మీ అక్కలతో ఉండొచ్చు, నేను మీ పిల్లలతో ఆడుకుంటూ ఉంటాను. ఏం జరిగిందా నేనే కారణం అంటారేంటండి? సరే, మీ అక్క వెళ్లకుండా ఆపుతాను, ఆవిడతో మాట్లాడతాను. అవునా? త్వరగా వెళ్ళి మాట్లాడు. అప్పుడు మరి మావయ్య గారు చెప్పినట్టు ఆయన చేతిలో బిడ్డని పెడితే? బిడ్డ గడిది గుడ్డ, అలాంటి హోప్స్ ఏం పెట్టుకోకు. అయితే మీరు మీ అక్కలు మీతో ఉంటారని హోప్స్ పెట్టుకోకండి.
మావయ్య గారి కోరిక ప్రకారం ముగ్గురు ఆడపడుచుల్ని అత్తారిళ్ళకి పంపించి అప్పుడు చెప్తాను మీ సంగతి. అరే చైతు, నీకు మాత్రం భారీగా దేవతే దొరికిందిరా. అవును బావా, మీరు చెప్పేది కరెక్టే. నన్ను కష్టాల నుంచి కాపాడింది. ఎంత కష్టపెట్టినా ఏ రోజు బయటికి చెప్పలేదు. ఎన్నోసార్లు నేను తన్ని కష్టపెట్టాను. కానీ ఇప్పుడు నా ప్రాణాలు కాపాడినందుకు ఒట్టి థ్యాంక్స్ మాత్రమే చెప్పి సరిపెట్టలేను. రౌడీల బారి నుండి నన్ను తప్పించి నా ప్రాణాలు కాపాడింది కాబట్టి తను నా పాలిట దేవతే, నా భార్య, నా మనిషి అన్న ఫీలింగ్ ఇక్కడ అనిపించాలి. నాకు అలా అనిపించడం లేదు. తనంటే నాకు ఇష్టమే, రెస్పెక్ట్ ఇస్తాను నాన్న. కానీ భార్యగా మాత్రం ఫీల్ అవ్వను. మనం ఎంత చెప్తున్నా, వాడి కోసం ఆ పిల్ల అంత చేస్తున్నా వీడెందుకు మారడం లేదయ్యా? అన్నా, వీళ్ళేంటన్నా ఇంత కోపంగా వస్తున్నారు? చైతో కిడ్నాప్ ప్లాన్ చేసింది మనమే అని తెలిసిపోయిందా? అదే ఏంటుందన్నా, ఈరోజు వాళ్ళ కోపం చూస్తుంటే ఈరోజు నీకు ఫైరింగే అనుకుంటా. సైడ్ అయిపోదాం పదన్నా. ఎంతకాలమైన సైడ్ అయిపోతాంరా? స్ట్రైట్గా వెళ్ళి సరెండర్ అయిపోవడం బెటరు. ఈ అతవే కిడ్నాప్ చేయడానికి ఓ ప్రొఫెషనల్ కిల్లర్ ఉన్నాడని చెప్పి వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేశాడు. వాడు సైకో ఎదవ అవడం వల్లే ఇదంతా జరిగింది మేడం. మేడం, ఇది నాకు తెలియకుండా జరిగిపోయిన పొరపాటు మేడం. ప్లీజ్ మేడం, నన్ను క్షమించండి మేడం. అంటే మా తమ్ముడిని కిడ్నాప్ చేయించింది నువ్వా? అంటే ఈ విషయం మీకు తెలీదా మేడం? మేడం 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 వద్దు మేడం. మేడం 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 ప్లీజ్ మేడం. అక్క ఆగదే, వీడిని చంపేయాలి. నిన్నిక్కడే ఇప్పుడే ఖచ్చితంగా చంపేస్తా. ఏంటి మేడం, ఫ్యాక్టరీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అయితే ఫైర్ చేయి. అక్క, ఏం మాట్లాడుతున్నావే? నేను కరెక్ట్ గానే అన్నాను. ఆ సూర్యకాంతం గ్రిప్పు పెట్టుకున్న చోటే నిప్పు పెట్టాలనుకుంటున్నాను. ఈ కారణంతో చైతు నుంచి సూర్యని దూరం చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఫ్యాక్టరీకి. మీరెక్కడికి వెళ్ళొద్దు. ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ నేను చూసుకుంటానని, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోండి అని నేను చెప్పాను కదా. నా మాట వినిపించుకోరా?
చెప్పానా మొదలైంది. పద. చైతు, ఏంట్రా ఇది? నువ్వు సూర్యను కొట్టడం ఏంట్రా? తను నిన్నటి నుంచి నీకెన్ని సేవలు చేసింది? సేవలు చేసింది, నన్ను పిచ్చోని కూడా చేసింది. ఏం మాట్లాడుతున్నావురా? నిజం నాన్న. రెస్ట్ తీసుకోండి, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి అది ఇక్కడే ఉండి నాతో కామెడీలు చేస్తూ ఫ్యాక్టరీని గాలికి వదిలేసింది. చైతు, అసలు ఏం జరిగిందిరా? అవతల మన ఫ్యాక్టరీ తగలబడిపోతుంది బావా. వాళ్ళకి మీరు గట్టిగా చెప్పలేరు. మాలాంటి వాళ్ళు చెప్పినా ఓనర్సం అనే అహంకారంతో వాళ్ళు మా మాట వినరు. సర్లేండి, జరిగిన దాన్ని వెనక్కి తీసుకురాలేవు. మీరు బయట తిరగొద్దు, లోపలికి వెళ్ళిపోండి సార్. అవతల హాస్పిటల్లో ఉన్న మా వాళ్ల పరిస్థితి ఏమైందో, మంటలు ఎప్పుడు అదుపులోకి వస్తాయో. అవన్నీ అదుపులోకి వచ్చేసరికి చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వీళ్ళందరూ ఈ విషవాయువును పీల్చి ఇంకా ఎంతమంది చనిపోతారో సార్. రేయ్ పదరా, మంటలు ఆర్పుదాం. పదన్నా. పద. తనని ఇంట్లోంచి పంపించేస్తాడు అని అంటున్నారు. అరే, కొంచెమైనా బాధ లేదా మీకు? లేదు. ఆ సూర్యని తమ్ముడి నుంచి దూరం చేయడం కోసమో, దాన్ని పూర్తిగా నాశనం చేయడం కోసమో మేమెంత నాశనమైనా పర్వాలేదు. మీకో విషయం తెలుసా? ఇప్పుడు ప్రగతి ఇల్లు వదిలి వెళ్ళడం లేదు, గడప దాటేది మీ చెల్లెలే. ఏంటన్నయ్య వీళ్ళు? మూర్ఖత్వానికి బలం ఎక్కువరా. కానీ మరీ వీళ్ళు ఇంత మూర్ఖత్వాన్ని తలకెక్కించుకుంటారనుకోలేదు. ఇప్పుడు ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు జరిగిపోయింది. ఎప్పటికీ చెరుపుకోలేని మచ్చ మిగిలిపోయింది. నీకంటే ఆ పాండుగాడే బెటర్. ఎప్పటి నుంచో ఇవన్నీ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడు ఇలా జరిగింది లేదు. అధికారం నీ చేతిలోకి వచ్చేసరికి ఈ ముప్పు వచ్చింది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏదన్నా అయితే ప్రభుత్వం ఊరుకోదు, ఫ్యాక్టరీని మూయించేస్తుంది. ముందు నన్ను తీసుకెళ్లి లోపల పడేస్తారు. నీదేం పోయింది? హ్యాపీగా ఉంటావు. కాదండి. నోర్మోయ్, నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు. ముందు నా కళ్ళ ముందు నుండి పోవే. గెట్ అవుట్. అవసరమైతే మా ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకొచ్చే పరిస్థితి వచ్చినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం మా తమ్ముడికి దగ్గరవ్వకూడదు. నువ్వసలు మా ఇంట్లోనే ఉండకూడదు. దానికోసం ఇదేంటి, ఇంతకంటే ఘోరాలు నేరాలు చేయటానికి కూడా మేం రెడీ. మారుతారు అనుకుంటే వీళ్ళు మరి ఇంత క్రూరంగా మారిపోతున్నారేంటి? ఇదేంటి, చీకటి పడ్డా సూర్య ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇదిగో ఈ యాపిల్ తినరా. వద్దక్క. కొంచెం తినరా. పోనీ కొంచెం ఈ జ్యూస్ తాగరా. వద్దని చెప్తున్నాను కదక్క. వద్దంటే ఎలా నానా? చూడు ఎంత నీరసంగా కనిపిస్తున్నావో. కనీసం ఈ దానిమ్మ గింజలన్నా తినరా. వద్దక్క. ఫ్యాక్టరీలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా తమ్ముడు? అయినా సమర్థత లేని వాళ్ళకి పెత్తనాలిస్తే ఇలాగే ఉంటుంది. యుద్ధ రంగంలో మరణించిన వాణ్ణి వీరుడు అంటారు, యుద్ధం మధ్యలో ఆపేసిన వాణ్ణి పిరికివాడు అంటారని చెప్పావు కదా. ఇప్పుడు నువ్వు మొదలుపెట్టిన యుద్ధాన్ని మధ్యలోనే ఆపేస్తావా? తప్పించుకుని పారిపోతావా? సూర్యకాంతం సమస్యను వదిలేసి భయపడి పారిపోయే పిరికిబందా? చెప్పమ్మా. మనం చేసే ప్రయత్నం ఫలించకపోతే తప్పు మందవదు, కానీ ప్రయత్నమే చేయకపోతే అప్పుడు ఖచ్చితంగా తప్పు మనదే అవుతుంది. చిన్నతనం నుండి జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నావు. ఎవరేమంటే నీకేంటమ్మా? సరేరా, భోంచేద్దాం. వద్దు మావయ్య, మీరు తినండి. అది కాదమ్మా. అది అలా బతిమాలండి. పెద్ద ఘనకార్యం చేసొచ్చింది కదా, దగ్గర కూర్చొని గోరు ముద్దలు తినిపించండి. తినిపిస్తామే,
చంటి పాపాయిలాగా నెత్తిని పెట్టుకుని చూసుకుంటాం. తప్పు చేసిన వాళ్లే తలెత్తుకుని తిరుగుతుంటే నువ్వెందుకమ్మా తప్పు చేసిన దానిలా తలదించుకుంటావు? ఇంత చేసినా ఏ తప్పు చేయనట్టు బాగానే వెనకేసుకొస్తున్నారు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయని అందరూ ఒకటే బ్యాచ్ కదా. ఇదిగో ఇంకొక మాట మాట్లాడితే నిజాలు మేం మాట్లాడాల్సి వస్తుంది. ఏంటయ్యా ఏవో నిజాలంటున్నారు? అది మాయా. ప్లీజ్, ఏం లేదు మావయ్య, మీరెళ్ళి భోంచేయండి అన్నయ్యలో. ఏంటమ్మా అందరూ కలిసి నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? ఏం లేదు మావయ్య. మరి వాళ్ళు ఏదో నిజం అంటున్నారు. వాళ్ళు అలా అనగానే అంతవరకు నోరేసుకుని పడిపోయిన నా కూతుళ్ళు నోరు మూసుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే అసలు తప్పు చేసింది నేను. నిన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశాను, నిన్ను నమ్మి తప్పు చేశాను. అయినా ఇప్పుడు నిన్ను గదిలోకి ఎందుకు రమ్మన్నానో తెలుసా? నువ్వు వద్దు పో అన్నా సరే లోపలికి వస్తావు, నాతో ఉండొద్దు అన్నా ఉంటావు, నా బెడ్ పైన పడుకోవద్దన్నా సిగ్గు లేకుండా పడుకుంటావు. అయినా నిన్ను చీ అండం కూడా నాకు అవసరమా అనిపించింది. నువ్వు మారకపోతే నేనైనా మారాలి కదా. నమ్మించలేకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు నిజాలు తెలుస్తాయి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి, కిందే పడుకుంటాను. కింద పడుకుంటే జాలి పడేది లేదు, నా గదిలోకి వస్తే కంగారు పడేది లేదు. నువ్వు నాకు ఎంత దగ్గరగా ఉన్నా నా మనసుకు దగ్గర కాలేవు. అలాగే నువ్వు నన్ను దగ్గర చేసుకోవాలన్న ఆశలు ఎప్పటికీ తీరు. నీకు అర్థమయ్యేలా చెప్పాను. ఎక్కడ పడుకుంటావో నువ్వే నిర్ణయించుకో. ఏం మాట్లాడుతున్నారే? ఊరుకో అక్క, ఇంకా కవర్ చేయకు. అయినా ఇందులో సిగ్గుపడేది ఏముంది? ఇన్నాళ్ళకి తల్లివవుతున్నందుకు గర్వపడాలే. ఎనీవే కంగ్రాట్స్ అక్క. నేనేం వాంతులు చేసుకోలేదు. మరి బయట కొంగుతో మూత తుడుచుకున్నావు. మూత తుడుచుకుంటే వాంతులు చేసుకున్నట్ట? మరి వాక్ వాక్ అని బిల్డింగ్ అంతా అదిరిపోయేలాగా వాంతులు చేసుకున్నది ఎవరు? ఎవరు? సూర్యకాంతం కాదు కదా?